గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్ వ్లాగ్స్ మళ్ళీ వచ్చాం మరో కొత్త వీడియోతో. ఈ రోజు మనం అయితే ఇషా ఫౌండేషన్ వెళ్తున్నాం అనమాట. ప్రెసెంట్ అయితే నేను కోయంబత్తూరులోనే స్టే చేశాను నైట్. ఇక్కడ నుంచి ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బస్సెస్ ఉంటాయి. గాంధీపురం బస్ స్టాండ్ దగ్గర అయితే స్టే చేశాను అనమాట నేను. ఇదే మన రూమ్. 1500 2 పర్సన్స్కి 1500 ఛార్జ్ చేశారు. పర్లేదు, బాగానే ఉంది. రూమ్ సర్వీస్ అవన్నీ బాగానే ఉంది. బయటికి వెళ్ళాక నేను మీకు రూమ్ ఎక్కడ తీసుకున్నాను, ఆ పేరుకు ఆ బోర్డు అవన్నీ చూపిస్తాను మీకు. రూమ్ చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం. బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు తెలిసి సింగిల్ పర్సన్కి 600 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. చెక్అవుట్. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాం. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అది గాంధీపురం బస్ స్టాండ్ అనమాట. దాని ఎదురుగా ఉంటుంది హోటల్ అంబికా లాడ్జ్. చలో ఇప్పుడు నీట్గా బ్రేక్ఫాస్ట్ చేసి బస్ ఎక్కి ఇషా ఫౌండేషన్కి అయితే మూవ్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్ అయితే సెర్చ్ చేశారు మావాడు. ఏంటా పేరు? అది అన్నపూర్ణ రెస్టారెంట్. రేటింగ్ కూడా 4.8 ఉంది దానికి. అక్కడ స్పెషల్ డిష్ ఏంటో కనుక్కొని అది ట్రై చేద్దాం ఈరోజు. కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడున్న కొత్త డిషెస్ ట్రై చేయాలి కదా మరి. ఇవన్ ఫైనల్లీ మనం అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చేసాం. అడుగుదాం వీళ్ళు స్పెషల్ డిష్ ఏంటో ఇక్కడ కనుక్కుందాం ముందు. అన్నపూర్ణ స్పెషల్ మసాలా దోశ ఇది చెప్పుకున్నా, ఇది స్పెషల్ అన్నారు. మసాలా గట్టిగా వేస్తున్నాడు. విత్ కొబ్బరి చట్నీ. కొబ్బరి ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారే ప్రతి దాంట్లో. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ బాగుంది. అన్నపూర్ణ స్పెషల్ అన్నారు కదా, టేస్ట్ అయితే సూపర్. ఏట్రా ఇది కంచం కన్నా దోశ పెద్దగా ఉంది. ఇంకో ప్లేన్ దోశ చెప్పుకున్నాం. సింగిల్ గారి అన్నపూర్ణ స్పెషల్ మసాలా దోశ. అన్నపూర్ణ హోటల్ నుంచి అన్నపూర్ణ స్పెషల్ మసాలా దోశ తిని బయటపడ్డాం. కరెక్ట్గా చెప్పాలంటే ఇదిగోండి, ఎదురుగుండా గాంధీపురం బస్ స్టాండ్. ఈ జంక్షన్ అని చూసారా, జంక్షన్ బస్ స్టాండ్ క్వైట్ ఆపోజిట్. ఇలా లోపలికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీకు అన్నపూర్ణ రెస్టారెంట్. చలో ఇప్పుడు మనం బస్సు ఇషా ఫౌండేషన్కి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కానీ ఈరోజు శివరాత్రి కదా, ఖాళీ ఉండదు అసలు బస్సు. ఎలా వెళ్తామో నాకైతే అర్థం కావట్లేదు. కూర్చుని వెళ్తామో, నుంచుని తోసుకుంటూ వెళ్తామో. కానీ నంబర్ ఆఫ్ బస్సెస్ ఉండడం వల్ల కొద్దిగా ఈజీ వెళ్ళడానికి. ఇదిగోండి పైన కోయంబత్తూరు కోఆపరేషన్ టౌన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి ఇషా ఫౌండేషన్ బస్సెస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. బస్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫైనల్లీ మాకైతే కూర్చోడానికి సీటు దొరికిందనమాట. క్రౌడ్ ఒకసారి చూపిస్తా బస్లో. ఇదిగోండి, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అందరూ చాలా వరకు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. మాకైతే ఇంక సీట్ దొరికింది. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇషా ఫౌండేషన్. ఒక గంట పడుతుంది, గంటన్నర. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా. క్యాబ్ అడిగాం, బాగా రష్గా ఉంది కదా అని చెప్పి క్యాబ్ ట్రై చేసాం. కానీ పర్ హెడ్ 500 ఛార్జ్ చేశారనమాట. అందుకే ఇంకా బస్ ఎక్కిసాం కష్టపడి. 50 రూపీస్లో ఇషా ఫౌండేషన్ వెళ్ళిపోవచ్చు. 700 మీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్లీ వెల్కమ్ టు ఇషా ఫౌండేషన్. ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి, ఎక్కడితో అయిపోలేదు. వెల్కమ్ బాగా చేస్తున్నారు చూసారా. నమస్కారం పెడుతూ నమస్కారం. ఇదిగోండి వెల్కమింగ్ బాగా చేస్తున్నారు అందరూ. నమస్కారం పెడుతూ అందరికీ నమస్కారం ఎవ్రీవన్ నమస్కారం. మన టికెట్ వచ్చేసి తుంగ. ఇదే ఎంట్రన్స్. నమస్కారం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్లో మీకు హెల్ప్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారనమాట.
తెలుగు కావాలంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, మరాఠీ కావాలంటే మరాఠీ, బెంగాలీ కావాలంటే బెంగాలీ. ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు చూసారా, చాలా సాఫ్ట్ మూవింగ్. హాస్పిటాలిటీ అయితే సూపర్. రిసీవింగ్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. ఈ పాస్ అయితే మన దగ్గర ఉంది కదా, చేతికి వేసుకున్న బ్యాండ్ అయితే ఇక్కడ ఇస్తారు, అది కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తుంగ ఇక్కడే బ్యాండ్ ఇస్తారు చేతికి వేసుకునేది. విజయ్ అండ్ తేజ. కదా అయిపోయింది కదా, అంతేనా? ఇదిగోండి ఇలా బ్యాండ్ ఇస్తారు. మీరు ఏ టికెట్ అంటే ప్రైస్ బట్టి 5000 అయితే తుంగ, 1000కి ఏముంది గోదావరి, అలాగా. మన చెకింగ్ అయితే అయిపోయింది. నేను దేనికి కంగారు పడ్డానంటే బ్యాగ్స్ అవి అలౌ చేస్తారు లేదా దానికోసం కంగారు పడ్డాను, కానీ బాగానే అలౌ చేస్తున్నారు. మరీ మనకి పెద్ద ట్రావెలింగ్ బ్యాగ్స్ అయితే ప్రాబ్లం అవుద్ది, కానీ ఇలాంటి షోల్డర్ బ్యాగ్స్ అయితే అలౌ చేస్తున్నారు లోపలికి. ఫైనల్లీ మనం శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వస్తాం. ఇదిగోండి ఇక్కడే సిట్టింగ్ మనకు అన్నీ, కానీ ఇప్పుడు స్టార్ట్ కాదు, ఇంకా టైం ఉంది. మనం 2 o'clockకే ఎంట్రీ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6కి ప్రోగ్రామ్ స్టార్ట్. ఈ దూరుగుండా కనిపిస్తుంది చూసారా శివ స్టాచ్యూ, అదిగోండి. ఇక్కడ నేను దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళాక మనకి 100 feet పైనే ఉంటుంది. ఇక్కడ చుట్టూరా కొండలు చూసారా, చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా పర్లేదు, చల్ల గాలి వేస్తుంది అనమాట ఇక్కడ. సార్ హైట్ ఆఫ్ ద స్టాచ్యూ 112 feet, 112 feet అనమాట స్టాచ్యూ హైట్ వచ్చేసి. అది ఎంట్రీ కబ్ అందర్ ఎంట్రీ 2 o'clock. తుంగ that way. The people are kind like you, right? Ha. When the program will start 6 o'clock. బయట చూసారా, ఇదిగోండి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. జూమ్ అవుట్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట. టీషర్ట్స్, లాకెట్స్, కాపర్ రాగితో ఉంగరాలు ఉంటాయి కదా, శివుడివి, మన స్నేక్. ఏం తీసుకున్నావు తేజ? అన్ని కాస్ట్ మెన్షన్ చేసి ఉన్నాయి దాని మీద. ఇది 14,900 అంట. అది కాస్ట్, ఎందుకంటే అది సిల్వర్తో ఉంది కాబట్టి అంత కాస్ట్ దానికి. రుద్రాక్ష మాలు ఉన్నాయి, అట్లే లాకెట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ టీషర్ట్స్, ప్యాంట్స్. మేడం గారిని గుద్దేశాను అనమాట, షూటింగ్ బిజీలో షూటింగ్ చేస్తున్నాను కదా, చూసుకోలేదు పక్కన. ఇంకో స్టాల్స్ కూడా ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి చూసారా ఇక్కడ, క్యాప్స్, టీషర్ట్స్. ఇదిగో చెక్కతో చేసిన డిఫరెంట్ ఆర్టికల్ బొమ్మలు, కారు. మంది వచ్చేసరికి ఇదిగోండి తుంగ B4 సిట్టింగ్స్ అన్నీ ఇటువైపు ఉన్నాయి. అన్నీ మన రివర్ నేమ్స్ ఇచ్చారు చూసారా, సింధు, మానస్, తుంగ, గోదావరి, నేత్రావతి, అమరావతి, అన్నీ మన రివర్ పేర్లు ఇచ్చారు. ఎండ నుంచి కాపాడుకోవడానికి క్యాప్ అయితే కొనుక్కున్నాం. ఎంత తీసుకున్నాడు? 2 కలిపి 320 రూపీస్ అయితే పడింది. ఈచ్ 160 రూపీస్. తుంగ వైపు వచ్చారంటే ఇదిగోండి స్టాల్స్, అన్ని స్టాల్స్ ఉన్నాయి. వెయిటింగ్ చేయడానికి టెన్సెస్ ఉన్నాయి. ఫుడ్ తినడానికి ఏమో అదిగోండి స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన విషయం అయితే ఏం లేదు. అన్ని బోర్డు పైన మెన్షన్ చేసి ఉన్నాయి. లేదంటే ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరుండి మనల్ని ఇక్కడ కావాలి అక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారనమాట.
చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెస్తాను, తీసుకో. నమస్కారం. ఏంటది ఓపెన్ చేస్తావా? No, I think receive. ఇప్పటి వరకు సైలెంట్ గా కూర్చున్న జనాలు సడన్ గా చూడండి, సద్గురు గారు అయితే వస్తున్నారు స్టేజ్ పైన. క్రౌడ్ మొత్తం కదిలిపోయింది అనమాట. క్రౌడ్ మొత్తం everyone is enjoying here. Everyone. స్టేజ్ మీదకి వచ్చి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడండి ఒకసారి, శివయ్య పేరు పలుకుతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. శివాయ శివ 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 పరిగెడుతున్నారు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అదిగోండి, శివ 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 శివ
Adiyogi. A part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. Shambho, Shambho, మహా అన్నదానం. ఇక్కడ ఫ్రీగా మహా అన్నదానం కూడా పెడతారు, భోజనం. ఇవన్నీ సాంబార్ రైస్ ఒకటి, ఇదేమో మన అన్నవరం ప్రసాదం ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉందన్నమాట. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్ రైస్ అయితే మంచి వేడివేడిగా ఉంది. ఫైనల్లీ బై బై టు ఇషా ఫౌండేషన్. లైఫ్లో ఒక్కసారైనా శివరాత్రి రోజు ఇషా ఫౌండేషన్లో గడపండి. నిజంగానే చెప్తాను, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఆ లైవ్ బ్యాండ్, లేజర్ షో, ఆయన ఇచ్చే స్పీచ్, గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. 4 hours కంటిన్యూస్గా డ్యాన్స్ చేసాం మేము నాన్ స్టాప్. అంత యాక్టివ్గా ఉంది, అంత జోష్గా ఉంది అక్కడ. చెప్తున్నాను కదా, నిజంగానే వర్త్ అంటే వర్త్. నాకైతే చాలా నచ్చింది. నేనైతే 5,000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నా. ఎవరికి ఎలా అనిపిస్తే వాళ్ళ తీసుకోండి టికెట్, నేను అదే ప్రిఫర్ చేస్తానని నేనైతే చెప్పను. చలో, నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ విజయ్ వ్లాగ్స్. మళ్ళీ కలుద్దాం మన కొత్త వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్.